అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్. Thank you so much, ma'am. And of course, I've already given Vimalakka's introduction to all of you. Ma'am, on that note, few words. ముందుగా మీ అందరికీ శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. దీన్ని నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు భద్ర శ్రీనివాస్లకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అట్లనే విభిన్న రంగాలలో రాణించినటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, మరింత ముందుకు సాగడానికి ఇక్కడ అవార్డ్స్ డిక్లేర్ చేసి అందజేస్తూ వాళ్లను మరింత ముందుకు సాగడానికి కూడా దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. వాస్తవానికి దీనికి నేను రావడం అవసరమేనా అని నేను అడిగినాను భద్రాన్ని. ఎందుకంటే టీ హబ్ ఎక్కడుందో నాకు తెలియదు నిజంగా ఇన్నాళ్ళకి. ఇవాళనే చూసిన నేను. మేముంటున్న ప్రపంచానికి ఈ ప్రపంచం కొంచెం దూరం. అందుకే చంద్రకుమార్ సార్ కూడా అంటున్నారు అది. అందుకనే సరే అందరితోటి కలిసినట్లుంటుంది. మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి తమ్ముళ్లకు మరొకసారి ఉద్యమాభినందనలు. థ్యాంక్ యూ. అయితే మీరందరూ కూడా ఎట్లయితే ఎవరెవరికి ఇష్టమై ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అందరము ఒకచోట గుమిగూడేటువంటి రంగం ఒకటి ఉంటుంది. అదే మానవత్వం అనేటువంటి రంగం. అందుకోసం అమానవీయమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మనమంతా కూడా ఒక చోట గుమిగూడడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైంది. అందుకోసం నేను రావాలనుకున్నాను. వచ్చి మీ అందరితో షేర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ ఎన్విరాన్మెంట్ గురించి మేము ఎక్కడ కలుసుకున్నాము అని అంటే, మొదట్లో నాకు వివిధ ఉద్యమాలలో భద్ర తమ్ముడు పరిచయమైన, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీద చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ మధ్యకాలంలో చాలాసార్లు కూర్చొని మేము డిస్కస్ చేయడము, దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, రేపటి తరానికి ఇక్కడ కూర్చున్నటువంటి ఆ చిన్నారులకు ఒక మంచి సమాజాన్ని రేపటికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ మనం చూస్తున్నాం, మీరంతా బహుశా గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చి ఈ రంగాలలో రాణిస్తున్నటువంటి వాళ్ళనే నేను అనుకుంటున్నాను. అవునా? థ్యాంక్ యూ. అందుకోసమే ఎక్కడున్నా మన పునాది ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించడానికి మీరంతా కృషి చేయాలని, ఆ రకంగా పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన మన పిల్లలకు కూడా నేర్పడానికి, మానవీయమైనటువంటి ఆలోచనలు, కొన్ని విలువల్ని కూడా మన పిల్లలకి నేర్పుకుంటూ పెంచుదామని మరొకసారి తెలియచేస్తూ, మీ అందరినీ మరొకసారి కలుసుకున్నందుకు భద్రకు శ్రీనివాస్కి చాలా థ్యాంక్స్. మీ యాంకరింగ్ చాలా బాగుందండి. మీ పేరేంటో నాకు తెలియదు. నేహా, చాలా బాగుంది మీ యాంకరింగ్. అంటే తేనెటీగలు మీ అందరికీ తెలుసు కదా. తేనె అంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి పొద్దున్నే తేనె తాగాలని, నిమ్మకాయ వెండుకొని తాగాలని, లేకపోతే జొన్న గట్టుక తినాలని, జొన్న రొట్టె తినాలని చెప్పేసి అందరికీ హెల్త్ కాన్షియస్ కోవిడ్ టైం నుంచి ఇంకెక్కువ పెరిగింది అందరికీ. కాబట్టి సరే, పేదోళ్ళ తిండి పెద్దోళ్ళదైంది, పెద్దోళ్ళ తిండి పేదోళ్ళదైంది. ఏది ఏమైనా మనం అందరం ఒక చోట గుమిగూడినాం. ఒకటి సంతోషంగా ఉంది నాకు. అందుకోసం వాన చినుకు పడగానే వచ్చేటువంటి ఒక వాసన, అది మట్టి వాసన. ఒక 2 చినుకులు పడితే చాలు, ఇప్పుడు విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది, ఈ సంవత్సరం తట్టుకోవడం కష్టమే అనేటువంటిది ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. అందుకోసం వాన చినుకు పడగానే వచ్చేటువంటి మట్టి వాసన, అది ఒక మనిషికి ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత కాస్ట్లీ సెంట్ కొట్టుకున్నటువంటి, ఎంత పెర్ఫ్యూమ్ పెట్టుకున్నటువంటి వాళ్ళైనా
కొంచెం వాన చినుకులు పడగానే ఒక్కసారే అని ఇలా పీల్చుకుంటాం, అవునా? అది దానికి ఉన్నటువంటి గొప్పతనం. అదే మట్టితోటి ఒక రైతుకు మట్టికి వాళ్ళిద్దరితోటి మన జీవితాలు ముడిపడి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఎవ్వరం కూడా మర్చిపోరాదు. అందుకోసం ఇవాళ అట్లాంటి మట్టి వాసన, రైతుల ఆత్మహత్యలతోటి, వాళ్ళ కమురు వాసనలతోటి ఇవాళ నేల తల్లి తడిసిపోతుంది. అందుకు నేలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, గాయటి ఊనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో. ఆరుద్ర పురుగులు ఎర్రగా భూతల్లియలో ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. ఈ మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఆరుద్ర పురుగులు అంటే పట్టు పురుగులు అంటారు, ఎర్రగుంటాయి. మా చిన్నతనంలో ఎక్కడికక్కడ 4 చినుకులు పడంగానే విపరీతంగా గడ్డిలో ఇది పచ్చ గడ్డిలో ఎర్రగా పురుగులు తిరుగుతుంటే ఎంత అందంగా ఉండేదో. కానీ ఆరుద్ర పురుగులు కనిపించే పరిస్థితిలో లేదు, ఇవాళ పిచ్చుకలు కనిపించే పరిస్థితి లేదు, తేనెటీగలు మాయమవుతున్నటువంటి పరిస్థితిలో మనమంతా దాని గురించి ఆలోచించాలని, అట్లాంటి వాతావరణాన్ని, ఆ పర్యావరణాన్ని కాపాడుకుందామని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ అవార్డ్స్ అందుకున్న మీ అందరికీ, దీనికి ఇచ్చేసినటువంటి మిత్రులకు మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు.